సండే రోజు మా పిల్లల కోసం ఏదైనా స్పెషల్ చేద్దామనేసి స్వీట్ చపాతీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే గోధుమ పిండి మంచిగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి, షుగర్, యాలకులు, బాదం వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఒక ప్లేట్ లో అయితే సపరేట్ చేసుకోవాలి. స్వీట్ చపాతీ మంచిగా పిల్లలకి స్నాక్స్ లాగా అయినా పెట్టొచ్చు, చాలా బాగుంటది. చిన్నగా చపాతీ లాగా చేసుకోవాలి. చపాతీ లాగా చిన్నగా చేసుకున్న తర్వాత దీంట్లో మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే వేసేసేయాలి 3 టేబుల్ స్పూన్. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకొని మళ్ళీ చపాతీ లాగా ఒత్తుకోవడమే. సింపుల్ గా అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్వీట్ కావాలన్నా ఇలాంటి చపాతీ అయితే చేసి పెట్టొచ్చు, చాలా ఇష్టంగా తినేస్తారు. ఎక్కువగా మా పిల్లలకైతే నేను స్నాక్స్ లాగా పెట్టిస్తాను. ఒక 2 చపాతీ అయితే పెట్టిస్తాను స్వీట్ చపాతీ. ఇలా స్వీట్ చపాతీ పెట్టించినప్పుడు బాక్స్ అయితే ఖాళీ వస్తుంది, అంత ఇష్టంగా తింటారు పిల్లలు. అయితే స్టవ్ మీద ఒక బ్యాండీ పెట్టేసి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కొంచెం హీట్ అయిన తర్వాత చపాతీ వేసి అటు ఇటు నెయ్యితోని కాల్చుకోవడమే, చాలా బాగుంటది. నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటది. ఇంకా ఈ స్వీట్ చపాతీ వేడి వేడిగా తింటేనే ఇంకా బాగుంటది. 2-3 తినేయచ్చు వేడి వేడిగా, చాలా బాగుంటది. ఒకసారి చూస్తున్నారు కదా, నెయ్యి వేసి కాల్చుకున్నాం కదా, మంచిగా పొంగుతూ వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదు కదా, లైక్ చేయండి.